లాస్ట్ ఎపిసోడ్స్లో విక్రమాదిత్య చరిత్రను చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పుకుంటున్నాం. మన చరిత్రను ఏమార్చిన విషయం అది. చరిత్ర పుస్తకాల్లో విక్రమాదిత్య చరిత్ర గురించి ఒక్క అక్షరం కూడా ఎందుకు కనిపించదు? దీని వెనుక మాటల్లో చెప్పలేనంత దారుణం ఉంది. ఎందుకంటే క్రీస్తు శకాన్ని భారత్పై రుద్దాలని చూసిన బ్రిటిష్ హిస్టోరియన్లకు విక్రమ శకం అడ్డుపడింది. అలాగే ప్రస్తుత అరబ్ దేశాల్లో ఆనాడు ఇస్లాం రాకముందు ఉజ్వలంగా వెల్లివిరిసిన వైదిక సంప్రదాయాల గురించి లాస్ట్ ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. వాటిని బయటపెట్టడం మన చరిత్రకారులకు అస్సలు ఇష్టం లేదు. అందుకే విక్రమాదిత్య అనే చరిత్రనే దారుణంగా లేపేశారు. గ్రహగతులపై ఏమాత్రం పరిజ్ఞానం లేని ఖగోళ ప్రమాణాలను పట్టించుకొని ఒక అరకొర శకాన్ని ప్రపంచం మీద రుద్దేందుకు గొప్ప చారిత్రక కాలాన్ని నిర్దేశించిన విక్రమాదిత్య అనే చక్రవర్తే లేడని, అతను కల్పిత పాత్ర అని, ఒక ఊహాజనిత చరిత్ర అని కట్టుకథలు సృష్టించారు. మన పాఠ్య పుస్తకాల నుంచి ఒక మహావీరుడి చరిత్రను, శకకర్తను నిస్సిగ్గుగా చెరిపేశారు. అంతటి విక్రమాదిత్యుడిని చందమామ కథల్లో బేతాళ కథల రాజుగా మార్చేశారు. విక్రమాదిత్య చరిత్రను చెరిపేయడానికి అసలు కారణాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆనాడు బ్రిటిష్ వారు ప్రపంచం మీద బలవంతంగా క్రీస్తు శకాన్ని రుద్దారు. అప్పటికి మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మన ఉగాది కాలంలోనే, అంటే మార్చితోనే సంవత్సరం ప్రారంభమయ్యేది. ఆ క్యాలెండర్లన్నిటికీ మన భారత కాలమానమే ప్రేరణ. కానీ బ్రిటిష్ ఆక్రమణలో మొదలయ్యాక క్యాలెండర్లలో, పాఠ్యపుస్తకాల్లో క్రీస్తు శకాన్ని రుద్దింది. దేశమంతా క్రీస్తు నామస్మరణ జరగాలన్నదే బ్రిటిష్ ఉద్దేశం. ఆ క్యాలెండర్ కూడా బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది కాదు. వారి గ్రెగరియన్ క్యాలెండర్ కూడా రోమన్ల క్యాలెండర్ని మొత్తంగా కాపీ చేసి తయారు చేసిందే. ఈ విదేశీ క్రీస్తు శకం ప్రచారానికి భారత్తో పాటు అరేబియా దేశాల వరకు విక్రమాదిత్యుడే విక్రమ శకం పెద్ద అడ్డుగా నిలిచింది. ఇక ఉజ్జయిని రాజధానిగా విక్రమాదిత్యుడి పట్టాభిషేకం 82 BCEలో జరిగింది. భరతఖండం నుంచి విదేశీ దుష్టశక్తులను విక్రముడు తరిమికొట్టిన సంవత్సరం 57 BCE. ఆ ఘన విజయానికి గుర్తుగా విక్రమాదిత్యుడి చిన్ననాటి స్నేహితుడు, ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు ప్రతిపాదించిన శకమే ఈ విక్రమ శకం. అలా 57 BCEలో విక్రమాదిత్యుడి విక్రమ శకం మొదలైంది. అప్పటి వరకు చాలా శకాలున్నాయి. మహాభారత యుద్ధం తర్వాత భరతఖండమంతా ఉపయోగించిన శకం కలిశకం, యుధిష్ఠిర శకం. అందులో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. 550 BCE నుంచి విదేశీయులు, ముఖ్యంగా సిక్కులు ఎక్కువగా పాటించే శకం సైరస్ శకం. ఇప్పటికీ భారతదేశంలో దొరికే విదేశీయుల శాసనాలను సైరస్ శకం బట్టే లెక్కవేయాలి, మన శకాల బట్టి కాదు. భరతఖండంలో విక్రమాదిత్యుడి కాలం వరకు కలిశకాన్నే పాటించారు. విక్రముడి వరకు ఉన్న శాసనాల్లో కనిపించే శకం ఈ కలిశకమే. కలిశకం ప్రకారం విక్రమాదిత్యుడి పట్టాభిషేకం జరిగిన సంవత్సరం కలిశకం 3020. ఈ కలిశకం కాలాల సంఖ్యలు పెద్దవిగా ఉన్నాయి కాబట్టి చంద్రమాన సూర్యమానాలతో విక్రమాదిత్య తన కాలంలో ఒక అత్యాధునిక కాల పట్టికను తయారు చేయించాడు. అదే ఈ ప్రపంచంలో మొట్టమొదటి క్యాలెండర్. అప్పటి నుంచే సామాన్యులు కూడా ఈ కాల పట్టికను ఉపయోగించడం మొదలుపెట్టారు. బృహత్ సంహిత లాంటి అద్భుత గ్రంథాన్ని రచించిన వరాహమిహిర్ లాంటి మేధావులు తయారు చేసిన కాల పట్టిక ఇది. విక్రమాదిత్య కాలపట్టిక రోమ్ వరకు వెళ్ళింది. విక్రమాదిత్యుడి సమకాలికుడు అయిన జూలియస్ సీజర్ పేరు మీద 46 BCEలో జూలియన్ క్యాలెండర్ వచ్చింది. ఈ క్యాలెండర్ కి కూడా విక్రమాదిత్య కాలపట్టికే ప్రేరణ. ఆ తర్వాత ఎప్పుడో 1500 ఏళ్ల తర్వాత బ్రిటన్ గ్రెగరియన్ క్యాలెండర్ వచ్చింది. అంటే 1500 CE వరకు బ్రిటన్కి ఒక సొంత క్యాలెండరే లేదన్నమాట. విచిత్రం ఏంటంటే ఆ క్యాలెండర్ కూడా మన ఉగాది కాలం నుంచే మొదలయ్యేది. రోమన్ క్యాలెండర్ నుంచి నెలల పేర్లు, విక్రమ శకంలో కాలగణనను కాపీ కొట్టి బ్రిటిష్ వారు గ్రెగరియన్ క్యాలెండర్ను తయారు చేశారు. వాటిలోనే మార్పులు చేసి జనవరి నుంచి మొదలయ్యే క్యాలెండర్ని ప్రచారం చేశారు. ఇప్పటికీ ఎన్ని క్యాలెండర్లున్నా ఏవీ కూడా ఖచ్చితత్వంలో విక్రమశక క్యాలెండర్ దరిదాపుల్లో కూడా రావు. అలా విక్రమశకం నుంచి బ్రిటిష్ వారు వచ్చే వరకు భరతఖండంలో ప్రతి చోట ఉపయోగించిన కాలం విక్రమశకమే. అయితే బ్రిటిష్ వారు తాము తయారు చేసిన క్యాలెండర్కి ఒక కొత్త శకాన్ని జోడించాలని అనుకున్నారు. 525 CEలో డయోనియస్ ఎక్సిగన్ అనే ఒక క్రైస్తవ సన్యాసి ఈస్టర్ను లెక్కించేందుకు BC అంటే బిఫోర్ క్రైస్ట్, AD అంటే క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచి అని అర్థం వచ్చేలా యాన్ డొమిని అని పిలిచాడు. అంటే
ఏడి బీసీ. అప్పటి వరకు సొంత క్యాలెండర్ తయారు చేసుకోలేకపోయిన బ్రిటిష్ వారు తాము తయారు చేసిన గ్రెగరియన్ క్యాలెండర్లకి ఈ ఏడి బీసీల క్రీస్తు శకాన్ని బాగా వాడుకున్నారు. బీసీ ఏడీలకు క్రీస్తు శకం అనే పేరు తగిలించారు. ఈ క్రీస్తు శకానికి ఎలాంటి కాల ప్రమాణ ఆధారాలు లేవు. కానీ క్రీస్తు పేరు మీద ఉన్న కాలాన్ని ఒక శకంగా మార్చి ఇంగ్లాండ్ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. తాము ఆక్రమించిన దేశాల్లో ఈ క్రీస్తు శకాన్ని బ్రిటిష్ వారు రుద్దడం మొదలుపెట్టారు. కానీ ఈ క్రీస్తు శకాన్ని మొదట్లో భారతీయులు పట్టించుకోలేదు. అందుకు బలమైన కారణం ఉంది. ఎందుకంటే ఇక్కడి వైదిక సాంప్రదాయాల్లో వారాలు, ముహూర్తాలు అవసరం. విక్రమశకం కాలపట్టికలో ఇవన్నీ క్లియర్గా ఉండేవి. విక్రమశకం అంటే ఏదో అల్లా టప్పా కాలపట్టిక కాదు. ప్రపంచానికే కాలరేఖగా వర్ధిల్లిన ఉజ్జయిని లెక్కల ప్రకారం పరిశోధన చేసిన కాలపట్టిక. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఉజ్జయిని నగరమే ఒక టైం ల్యాబొరేటరీ. మధ్యప్రదేశ్లో ఉన్న అతి పురాతన పుణ్యక్షేత్రం ఉజ్జయిని. ఉజ్జయిని అనగానే గుర్తొచ్చేది మహాకాళేశ్వరుడు. మహాకాళ అనే పేరే కాలక్రమేణా మహాకాళేశ్వర అయింది. కాలానికి అధిపతి కాళేశ్వరుడు. ఆ మహాకాళేశ్వరుడి భక్తుడు విక్రమాదిత్యుడు. కాలానికి మరో అధిపతి మహాకాళి. ఈ ఇద్దరూ కొలువైన క్షేత్రం ఉజ్జయిని. వేదకాలంలోనే భూమి గోళంగా ఉంటుందని, ఆ గోళానికి మధ్యరేఖ ఉంటుందని, ఆ భూమి చుట్టూ అక్షాంశాలు, కాలరేఖలైన రేఖాంశాలు ఉంటాయని మన శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టారు. ఇవన్నీ వేల ఏళ్ల క్రితమే రచించిన సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో ఉన్నాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపు 23.5 డిగ్రీల రేఖను కర్కట రేఖ అంటారు. అదే 23.5 డిగ్రీల దక్షిణ రేఖను మకర రేఖ అంటారు. ఇది కూడా సూర్య సిద్ధాంత గ్రంథంలోనే ఉంది. ఆ పేర్లనే ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. వీటిని ఇప్పటి భాషలో ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ఇవన్నీ చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో చదువుకున్నవే, కానీ అవేంటన్నవి చాలా మందికి తెలియదు. వీటిలో కర్కట రేఖే కాలరేఖ, అంటే కాలం ప్రయాణించే ఊహారేఖ. ఆ కర్కట రేఖ మొదలైన చోటునే మహాకాలం అంటారు. అంటే మీన్ టైం అని అర్థం. సరిగ్గా ఆ కర్కట రేఖపై 0 డిగ్రీల ప్రాంతంలో, అంటే కర్కట రేఖ మొదలయ్యే ప్రాంతంలో కాలం మొదలైన బిందువుపై వెలిసిన స్వయంభూలింగమే మహాకాళేశ్వర లింగం. అదే మహాకాళేశ్వరం. వీటిని మొట్టమొదట కనిపెట్టింది భారతీయులు. సూర్య సిద్ధాంతం వరాహమిహిర రాసిన బృహత్ సంహితలో వీటి గురించి చాలా వివరాలున్నాయి. ఉజ్జయినికి ఇండియన్ గ్రీనిచ్ గా పేరుంది, కానీ అది తప్పు. నిజానికి గ్రీనిచ్ కన్నా ముందు ప్రపంచానికి ప్రైమ్ మెరిడియన్ టైం జోన్ ఉజ్జయిని. ఉజ్జయిని కాలం బట్టే ప్రపంచ కాలాలు నడిచేవి. అందుకే విక్రమాదిత్యుడి విక్రమ శక కాలమానం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. కానీ క్రీస్తు శకాన్ని ప్రపంచంపై రుద్దాలంటే కాలరేఖ ఇంగ్లాండ్లోనే ప్రారంభమైందని చెప్పాలి. అందుకే బ్రిటిష్ వారు మన విక్రమ శకాన్నే కాదు, మన పరిశోధనలను కూడా దోచుకున్నారు. పర్ఫెక్ట్ మీన్ టైం పాయింట్ అయిన ఉజ్జయినిని చరిత్రలో మాయం చేసి ఇంగ్లాండ్లో గ్రీనిచ్ పట్టణం నుంచి కర్కట రేఖ ప్రారంభమైందని శాస్త్రవేత్తలతో చెప్పించారు. ఇప్పుడు మనం వాడుతున్న జిఎంటి అదే. జిఎంటి అంటే గ్రీనిచ్ మీన్ టైం. ఒకప్పుడు ఈ జిఎంటి ఇప్పటి భాషలో చెప్పాలంటే యుఎంటి, అంటే ఉజ్జయిని మీన్ టైం. ఉజ్జయిని మీదుగా కర్కట రేఖ వెళ్లే ప్రాంతాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ప్రభుత్వం చేసిన మార్కింగ్ ఇది. 1884లో గ్రీనిచ్ ప్రాంతాన్ని ప్రైమ్ మెరిడియన్ గా, అంటే ప్రామాణిక కాల కేంద్రంగా గుర్తించి ప్రపంచానికి అదే అలవాటు చేశారు. బ్రిటిష్ రావడానికి ముందు వరకు భారతదేశంలో ఈ ప్రైమ్ టైం పాయింట్ ఉజ్జయిని. ఉజ్జయినిలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు కర్కట రేఖ వెళ్తుంది. అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి విగ్రహంలో స్వామి దక్షిణం వైపు చూస్తాడు. అందుకే శివుడిని దక్షిణామూర్తి అంటారు. కాలాన్ని నియంత్రించే మహాకాలుడి పేరది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ అక్షాంశాలు, రేఖాంశాలను బట్టి టైం డిసైడ్ చేసే టెక్నాలజీని మోడర్న్ సైన్స్ 1884లో కనిపెట్టింది. అంటే 150 ఏళ్లు కూడా కాలేదు. కానీ కర్కట రేఖ ఈ ఉజ్జయిని నుంచే వెళ్తుందని వేల ఏళ్ల క్రితమే మన భారతీయులు కనిపెట్టారు. సరిగ్గా ఆ రేఖ వెళ్లే ప్రాంతంలోనే మహాకాళేశ్వరుడి శివలింగం స్వయంభూగా ఏర్పడింది. కాలాన్ని కొలిచే శాస్త్రాన్ని ప్రపంచానికి అందించినది భారతదేశమే. వాటిని ప్రజలకు మరింత సులువుగా చేరవేసినది విక్రమాదిత్య. ఆ కాలాన్ని సూచించే దేవుడే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. మహాకాళేశ్వరుడు, మహాకాళి, కాలభైరవుడు, ఇలా ఉజ్జయినిలో ప్రధాన దేవతలు ఎవరినైనా తీసుకోండి, వారందరూ కాలంతో లింక్ అయి ఉంటారు.
అంటే కాలానికి ఉజ్జయినికి ఏదో విడదీయరాని సంబంధం ఉందనే కదా అర్థం. ఇది తెలుసుకునే విక్రమాదిత్యుడు కొత్త కాలాన్ని ఉజ్జయినిలో ప్రారంభించాడు. విక్రమ శకం అని పేరు పెట్టారు. బ్రిటిష్ వారు వచ్చే వరకు విక్రమ శకమే విస్తృతంగా ఉన్న పంచాంగం. ఇదే బ్రిటిష్ వారికి పెద్ద సమస్య అయి కూర్చుంది. తమ క్రీస్తు శక ప్రచారానికి, జనవరితో మొదలయ్యే క్యాలెండర్ ప్రచారానికి విక్రమ శకం, ఉజ్జయిని కాలకేంద్రాలు, కర్కట రేఖ ఇవన్నీ అడ్డుపడ్డాయి. వీటన్నిటినీ చెరిపేయాలని అనుకున్నారు. అప్పటి వరకు ముహూర్తాలు, జాతకాలు అన్నీ ఉజ్జయినిలో ఉన్న కాలానికి అంటే విక్రమశక పంచాంగాల ప్రకారం ఆయా ప్రాంతాల కాలాలను సర్దుబాటు చేసి పండితులు చెప్పేవారు. ఉజ్జయిని కాలం బట్టే అధిక మాసాలు, పండుగలు నిర్ధారణ అయ్యేవి. అందుకే ఉజ్జయిని కాల ప్రమాణాన్ని ఎలాగైనా భ్రష్టు పట్టించాలని చేసిన పనే గ్రీనిచ్ మీన్ టైం, జిఎంటి. 1884లో జిఎంటి వచ్చింది. పాఠ్యపుస్తకాల్లో, వ్యవహారికంలో జిఎంటిని భాగం చేశారు. ఇప్పటి వరకు అన్ని తరాలు ఇవే చదువుకున్నాం. ఉజ్జయిని అంటే మహాకాలానికి కేంద్రం అనే విషయమే భారతీయులు మర్చిపోయారు. ఈ తరం వారికి అసలు తెలియదు. కనీసం మన ప్రభుత్వాలు కూడా చరిత్రలో భాగంగానైనా సరే ఈ గొప్ప విషయాన్ని తెలియజేయటం లేదు. కాలం మీద మన చరిత్రలో జరిగిన పరిశోధనలు, వరాహమిహిర లాంటి శాస్త్రజ్ఞుల గురించి కూడా మన పుస్తకాల్లో ఎలాంటి పాఠాలు ఉండవు. కావాలని మాయం చేశారు. కారణం, వరాహమిహిర గురించి చెప్పాలంటే అతని స్నేహితుడైన విక్రమాదిత్య చరిత్ర గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. అందుకే మొత్తం మాయం చేసేశారు. మొదట్లో ఈ క్రీస్తు శకం క్యాలెండర్లను భారత్లో ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే విక్రమాదిత్యుడు విక్రమశకం 57 BCEలో ప్రారంభమైంది. ఇప్పటి క్యాలెండర్ సంవత్సరాల కన్నా విక్రమశకం 57 ఏళ్లు ముందు ఉంటుంది. ఇప్పుడు నడుస్తున్న సాధారణ శకంలోని సంవత్సరానికి 57ని కలపాలన్నమాట. అంటే 2026కి 57ని కలపాలి. ఆ లెక్కన విక్రమ శకం ప్రకారం మనం 2083లో ఉన్నాం. ఇది ప్రాచీన భారత కాలమానం ప్రకారం మన అసలైన సంవత్సరం. మన క్యాలెండర్ క్లియర్. శుక్లపక్షం 15 రోజులు, కృష్ణపక్షం 15 రోజులు, 30 రోజులు నెల, వారానికి 7 రోజులు, చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాదితో సంవత్సరం ప్రారంభం, 360 రోజులు సంవత్సరం, 12 నెలలు, 3 ఏళ్లకోసారి అధిక మాసంతో ఈ ఎక్స్ట్రా రోజులు క్లియర్. పైగా ముహూర్తాలకు ఇంగ్లీష్ క్యాలెండర్ అసలు పనికిరాదు. అందుకే తిథి వార నక్షత్రాలున్న క్యాలెండర్నే భారతీయులు ఫాలో అయ్యేవారు. కనుక భారత్లో మొదట ఈ క్రీస్తు శకాన్ని పట్టించుకునే నాదుడే లేడు. క్రీస్తు శకం ముఖ్య ఉద్దేశమే క్రీస్తుని రోజు ప్రజల నోళ్లలో నానేలా చేయడం. ప్రతి ఇంట్లోనూ బ్రిటిష్ క్యాలెండర్ ఉండాలి. ప్రతి పాఠశాలలోనూ, చరిత్ర పాఠాల్లోనూ క్రీస్తు శకం అనే మాట పిల్లల నోళ్లలో నానాలి. ఇది బ్రిటిష్ ఉద్దేశం. అలా భారతీయుడు క్రీస్తు శకాన్ని అలవాటు చేసుకోవాలంటే విక్రమ శకాన్ని మర్చిపోవాలి. అసలు విక్రమ శకమే లేకుండా చెయ్యాలి. అప్పుడే బ్రిటిష్ వారికి ఒక దారుణమైన ఆలోచన వచ్చింది. 1751లో బ్రిటిష్ క్యాలెండర్ యాక్ట్ అని తీసుకొచ్చారు. తప్పనిసరిగా అధికార కార్యాలయాల్లోనూ అన్ని చోట్ల ఈ క్యాలెండర్నే వాడాలని రూల్ పెట్టారు. ఆర్కియాలజీ తవ్వకాల్లో విక్రమాదిత్య చరిత్రను పూర్తిగా చెరిపేశారు. ఆఖరికి విక్రమాదిత్యుడే నిర్మించిన ధ్రువస్తంభ పేరు కుతుబ్ మీనార్గా మార్చేసి ఆ అబ్జర్వేటరీ చరిత్రను కూడా మార్చేశారు. అప్పటి వరకు భారతీయులు సమ్రాట్ విక్రమాదిత్య చరిత్రను ఘనంగా చెప్పుకునేవారు. బ్రిటిష్ చరిత్ర పుస్తకాలు వారి విద్యా విధానాల్లో విక్రమాదిత్య చరిత్రను లేపేసి పనిలో పనిగా వైదిక ధర్మాన్ని నిలబెట్టిన రాజుల చరిత్రలను మాయం చేసి 2000 ఏళ్ల ఘన చరిత్రను భ్రష్టుపట్టించారు. అలా బ్రిటిష్ ప్లాన్ సక్సెస్ అయింది. మన చరిత్రలో అత్యంత శక్తివంతమైన చక్రవర్తి విక్రమాదిత్యను మాయం చేసేశారు. మనము మర్చిపోయాం. విక్రమాదిత్యుడు చందమామ బేతాళ కథల్లో కనిపించే ఒక జానపద రాజు అయిపోయాడు. విక్రమాదిత్యుడు 2000 ఏళ్లు బతికాడని కొత్త కొత్త కథలు సృష్టించారు. వాటితో సినిమాలు తీసి ప్రచారం చేశారు. మొత్తానికి విక్రమాదిత్య అనే చక్రవర్తి చందమామ కథల్లో చెప్పే ఊహాత్మక పాత్రే తప్ప నిజం కాదని, సక్సెస్ఫుల్ గా ఒక అబద్ధాన్ని నిజం చేసినది మాత్రం మన సూడో చరిత్రకారులే. విక్రమాదిత్యుడు జీవించి ఉన్న కాలం 120 ఏళ్లు. అందుకు చారిత్రక ఆధారాలున్నాయి. అతను 2000 ఏళ్లు బతికాడని ప్రచారం చేసింది అతను ఊహాపాత్రగా సృష్టించేందుకు చెప్పిన కట్టుకథ. మన ప్రభుత్వాలు కూడా టీవీల్లో, పుస్తకాల్లో ఆ కథలను జనాల మెదళ్లలో పడిపోయేలా ప్రచారం చేశారు. అలా మన చరిత్రలో ఒక కొత్త శకాన్ని సృష్టించిన శకపురుషుడు, కాలంతో ఎన్నో ప్రయోగాలు చేసిన విక్రమాదిత్యుడు ఊహాజనిత చక్రవర్తిగా, కథల్లో సృష్టించిన జానపద రాజుగా మిగిలిపోయాడు. అలా బ్రిటిష్ వారు సమ్రాట్ విక్రమాదిత్య చరిత్రనే చెరిపేశారు. అలా ప్రపంచ చరిత్రలో ఏ చక్రవర్తికి జరగనంత అన్యాయం విక్రమాదిత్యకు జరిగింది. ఒక కాలాన్ని, ఒక శకాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు జరిగిన కుట్ర ఇది. అఖండ భరతఖండాన్ని పాలించి ధర్మ సంస్థాపన చేసిన సమ్రాట్ విక్రమాదిత్యుడి ఘన చరిత్ర కనుమరుగైపోయింది. మరి ఢిల్లీలో ఉన్న ధ్రువస్తంభ అసలు చరిత్ర ఏమిటి? విక్రమాదిత్య గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై హింద్.